నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొంతమంది కష్టపడుతూ ఉంటారు, డబ్బులు వస్తాయి కానీ నిలవవు, తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి వ్యక్తిగతంగా డబ్బులు నిలవాలి అంటే ఎలాంటి రెమెడీలు పాటిస్తే మంచిదంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా కోరిక ఏంటంటే మనసులో డబ్బు నా దగ్గర వస్తుంది, నిలవకుండా ఉంటుంది అని ఒక భావన కొంతమందికి అయితే, కొంతమందికి డబ్బు ఉన్నా కూడా సంపాదిస్తున్నాం కానీ చాలా ఖర్చులోకి వెళ్ళిపోతున్నదని ఏమి నిలబడటం లేదు అనేది కొంతమంది యొక్క అభిప్రాయంగా ఉంటుంది. అంటే ఏదైనా కానీ వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు నిలవకపోవటం అనేది ఒక సమస్యగా మారిపోతుంది. మరి ఏంటండి, ఎంత సంపాదించినా కూడా ఈ ఖర్చులో మనం ఇబ్బందులు పడుతున్నాము. డబ్బు మరి తదేకంగా వస్తూ ఉంటే ఇంకా బాగుంటుందని ఆలోచన ఉంది. మరి ఎట్లా నిలబడుతుంది ధనం అనేది ఒక చిన్న కోరిక ఉంటుంది మనిషికి. సంపాదిస్తాడు కానీ నిలబడకపోవడం అనేది ప్రధాన అంశం ఇక్కడ. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే, నిత్యము వ్యక్తిగతంగా కూడా మనం చేసుకునేటువంటి క్రమం కొంతమందికి ఉంటుంది. రోజు ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, పూజ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చేసేవాళ్ళు కొంతమంది పూజ చేయని వాళ్ళు కూడా ఉంటారు, చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఇక్కడ పూజ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి, పూజ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? పూజ చేయని వాళ్ళకి ఎక్కువ డబ్బు కనిపిస్తుంది, పూజ చేసే వారికి తక్కువ డబ్బు కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ పూజ చేసినా కూడా చేయకపోయినా కూడా ఒకటిగానే ఉంటుంది కొంతమందికి. ఏంటంటే వాడిని చేసినా కూడా నాకు ఇంతే ఉంది, చేయకపోయినా వాడికి అంతే ఉంది అని. అసలు ఇదంతా దేనికండి? చేసినా చేయకపోయినా ఫలితం ఏదో వచ్చేది ఉందా చెప్పండి అని అంటారు. లాస్ట్కి ఇంకా మీరు అడిగే ప్రశ్న అదే ఉంటుంది. చేసేవాడిని వదిలేయండి, చేయని వాడిని వదిలేయండి, మాకు ఎట్లా నిలబడుతుంది, నిలబడే మార్గాలు ఉన్నాయా అంటే, మనకు మార్కెట్లో దొరికేటువంటి కొన్ని గవ్వలు ఉంటాయి. ఏం గవ్వలు గురుగారు? గోమతి చక్రాలు కొన్ని ఉంటాయి. కొంతమంది గోమతి చక్రాలతో కూడా గవ్వలు కూడా ఉంటాయి. చిన్న గవ్వ కనులాగా ఉంటుంది కదా గవ్వలు. చిన్న గవ్వ కానీ గోమతి చక్రాలు కానీ రెండు ఏదన్నా తీసుకోవచ్చు. తీసుకొని ఇవేం చేయాలి అంటే, గోమతి చక్రాలని ఈ గవ్వల్ని మీ మనసులో ఏదైతే భావనగా సామాగ్రిలో దొరుకుతాయి, మీ మనసులో ఏదైతే భావన ఉంటుందో ఆ భావనగా తీసుకొని, గరిక పోచ ఉంటుంది కదమ్మా. అవును గురుగారు. గరిక పోచని తీసుకొని ఈ గవ్వని కానీ గోమతి చక్రాన్ని కనుక తీసుకొని ఏదైనా ఒక మంగళవారం రోజున, ఈ పరుసు వాడే పరుసులు ఉంటాయి కదా, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ పరుసులు, మగవాళ్ళైతే మగవాళ్ళ పరుసులు, ఇది మనస్సులో ఓం శ్రీం నమః అనే మంత్రం కానీ, ఓం ఐం హ్రీం శ్రీం లేతే ఓం శ్రీం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని జపం చేస్తూ పర్సులో పెట్టుకున్నట్లయితే, మంగళవారం రోజు సాయంత్రం రోజు మంచిగా స్నానం చేసుకొని పర్సు తీసుకొని ఆ పర్సులో ఇది పెట్టుకోవాలి. స్త్రీలకి నెలసరి వచ్చేటువంటి రోజులు ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలంటే, వీటిని మళ్ళీ కూడా పాలతో కడిగేసేసి 5వ రోజున మళ్ళీ పర్సులో పెట్టుకోవచ్చు. ఆ 3 వస్తువులు కూడా పర్సులో పెట్టుకోవచ్చు. 3 వస్తువులు కంపల్సరీ పర్సులో ఉండాలి. అలా ఉండేవాడికి ధనము స్థిరంగా నిలబడుతుంది. ఏదైతే ధనం నిలబడడానికి కారణాలుగా గోచరిస్తాయి. అప్పుడు అంటే ఖర్చు వచ్చినా కూడా నిలబడుతుంటుంది ధనం. ఈ విధంగా చేస్తే కనుక ధనం అనేది నిలబడుతుంది. పూజ చేయని వాడికి ఫలితం ఇదే, చేసేవాడికి ఫలితం ఇదే ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ధనం అనేది నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొంతమందికి ఏంటంటే, ఏమంటే ఇది చేసినా కూడా మాకు ఫలితం ఉంటుందా ఉండదా తెలియదు కదా, మరి అప్పుడేం చేయాలి అని అంటారు. అప్పుడు కుడివైపు ఉండేటువంటి తొండం ఉన్న వినాయకుడిని చిన్న ఫోటో తీసుకొని పర్సులో పెట్టుకోవాలి. దీంతో పాటు పెట్టుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెమెడీ పాటించి అందరూ ధనవంతులు అయిపోండి. గురువుగారిని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.